రామ్మూర్తి గారు. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిజ్ఞానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. నిరాహార సమయం నిరాహార సమయం ప్రోగ్రామ్ లెవెల్ 1 చేశాను, లెవెల్ 2 చేశాను. సోమనాథ్ లెవెల్ 1 లో శారీరక శుద్ధి ఏదైతే వంశపారపర్యం ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో రుగ్మతలు వ్యాధులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఉదయం నుంచి నేను వీడియోలు చూస్తున్నాను. లెవెల్ 1 లో నాకు జరిగిన అనుభవాలు శారీరక శుద్ధి అంటే శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు ప్రస్తుత ప్రపంచంలో నడుస్తున్న మనం తీసుకున్న ఆహారం కానివ్వండి, మనం చేస్తున్న పనులను బట్టి కానివ్వండి, వచ్చేటువంటి వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు, మన తాతలు ముత్తాతల నుంచి వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో లెవెల్ 1 లో ఇప్పుడు ఈ ఉదయం నుంచి ఫీడ్బ్యాక్ లో ఎవరైతే చెప్తున్నారో ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా వాస్తవం, సత్యం. ఎందుకంటే ప్రతిదానికి సాక్షి ఎవరంటే మేము. మాకు జరిగినటువంటి అనుభవాల్ని, మాకు జరిగినటువంటి ఆనందాన్ని, మాకు జరిగినటువంటి మేలు ఏదైతే ఉందో స్వచ్ఛందంగా ఇది ఎవరు చెప్పమనేది కాదు, ఎవరి అనుభవాన్ని వారు, ఎవరు కావాలని కాదు, వారికి జరిగినటువంటి అనుభవాలు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న వ్యాధుల్ని అన్నీ కూడా సమూలంగా ఈ వేర్లతో సహా తీసివేయబడుచున్నవి. అంటే ఇక్కడ వ్యక్తి కాదు ఉన్నది, శక్తి, పవర్. ఏదైతే మనకి శక్తిపాతం జరుగుతుందో, ఏదైతే మనకి ఉదయం ఇనాగ్రైజేషన్ లో మనందరికి కూడా శక్తిపాతం ఇస్తున్నారో అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి శక్తి యూనివర్సల్ పవర్. స్వామివారి సంకల్పం ఏంటంటే ఇక్కడ ఏ కార్యక్రమంలో నిరాహార దీక్ష తీసుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా ఏది సమస్యలు ఉన్నాయో, ఏది రుగ్మతలు ఉన్నాయో అన్ని కూడా సమూలంగా వెళ్ళిపోవాలని పెట్టుకుని, తీసివేయబడాలని పెట్టుకున్న దానికి ఆ పరమశివుడు, పరాశక్తి పరమశివుడు ఆయనలో ఉండి, ఆయన దగ్గర ఉండి ఇవన్నీ కూడా ఆయన చెంత నుండి చేయిస్తున్నారు మనకి. ఇక్కడ నేను చేస్తున్నాను అన్నంత వరకే, కానీ ఇదంతా కూడా స్వామివారు ఆయన తీసుకున్నటువంటి సంకల్పంలో ఇవన్నీ కూడా అందరికీ తీసివేయబడి, ఎన్నో డాక్టర్ల దగ్గరికి ఎంతమందో చూపించుకున్న అవి పోనటువంటి సందర్భాలు ఇప్పుడు మనం ఉదయం నుంచే చూస్తున్నాం. ఎంతో మంది చెప్తున్నారు, ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లెవెల్ 1 లో మరి అందరికీ కూడా అసలు వాళ్ళు చెప్తా ఉంటే మనసు పొంగిపోతా ఉంది. ఇది సంకల్పం, యూనివర్సల్ పవర్. యూనివర్సల్ పవర్ ఎలా ఉంటుందంటే అందరి కోసం పనిచేస్తున్నదను, నా ఒక్కడి కోసం చేస్తున్నదని చాలా తేడా ఉంది. నా ఒక్కడి కోసం అంటే అందరి కోసం, ప్రపంచం కోసం, దీని అందరి కోసం పనిచేస్తున్నాడు. యూనివర్సల్ పవర్ సహకరిస్తాం. దాని ద్వారా మనందరికి కూడా నా స్వయ అనుభవం కూడా లెవెల్ 1 లో చెప్పారు. అసలు నాకు ఆపాద మస్తకం శరీరం అంతా శుద్ధి కాబడింది లెవెల్ 1 లో. నేను బాగుంటే నా కుటుంబంని సరిచూసుకుంటాను. అదే నేను సమస్యల్లోనూ, నొప్పులతోనూ, వ్యాధితో బాధపడతా ఉంటే నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోగలను? నా ఇంట్లో నేను ఎలా చూసుకోగలను? నేను ఎలా అధిగమించగలను సమస్యల్ని? నేను బాగుంటే నా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుండేటట్లుగా చేసుకోగలను, ఏదైనా సాధించగలను, ఎంత ప్రయత్నం అయినా. అలా ఇంట్లో మనందరికీ ఆరోగ్యంగా ఉంటే, శారీరకంగా దృఢంగా ఉంటే, అందరం కూడా హ్యాపీగా ఉంటే దాంతో పాటుగా మన అన్ని పనులు కానీ, ఏ కార్యక్రమాలు కానీ మనం చేసుకోవాలి. అదే లెవెల్ 1 లో అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి స్వామి వారికి మరీ కృతజ్ఞతలు అందరి తరపున, నా తరపున,
మరి చేసిన వారికి చేయబోయే వారికి కూడా తెలియజేసుకుంటూ, లెవెల్ 1లో అనుభవం శారీరక శుద్ధి అయితే, లెవెల్ 2 మానసిక శుద్ధి, మనసు ప్రక్షాళన. అన్ని కారణానికి మనసే, అన్నిటికీ ఏదైతే మనం దిన కార్యక్రమాలు ఏదైతే రోజువారీ కార్యక్రమం మనసు స్పందించిన దాన్ని బట్టే మనం నడుస్తా ఉంటాం. మనిషి కంటే ముందు మనసే మనసు చెప్పిన దాన్ని మనం ఫాలో అవుతాం. ఆ మనసే ప్రక్షాళన కావడం, మనసు శుద్ధి జరగడం. అలా శుద్ధి లెవెల్ 2లో మనకి జరుగుతా ఉంది. మనకు తెలిసినటువంటి ఇన్ని రోజులు మనం ఏదైతే ఇంతకుముందు కూడా మనం గురువుల దగ్గరికి వెళ్ళి ఉంటాం, ఆశ్రమాలకు వెళ్ళి ఉంటాం, బాబాల దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా అంటే ఆధ్యాత్మిక పరంగా మనం వెళ్ళేటప్పుడు మన శరీరం సహకరించకపోయినా ఒంట్లో బాధలున్నా, ఇంట్లో సమస్యలున్నా గురువు గారి దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా ఇంట్లో సమస్యలు చెప్పుకుంటాం. రెండోది మన ఒంట్లో సమస్యలు చెప్పుకుంటాం. తద్వారా తర్వాత భగవంతుడు ముందు నేను ఉండాలి, బాగుండాలి, నా ఇల్లు బాగుంటే కదా భగవంతుడు అని ఎవరికైనా ఆలోచన. కానీ ఇక్కడ స్వామివారు ఎక్కడో ఉన్నారు, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, మన ఇంట్లోనే ఉన్నాం. మనకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా 24 రోజుల నిరాహార సమయంలో మరి తీసివేయగలుగుతుంది. సమూలంగా వేళతో సహా ప్రక్షాళన జరుగుతా ఉంది. దాని ద్వారా మనం ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గరగా లెవెల్ 2లో అనుభవం, అన్వేషణ అవి మన మనస్సు రేకెత్తిస్తుంది. మనసుకు వేరుగా పనే లేదు. నీకు లోపల ఏదన్నా సమస్య ఉంటే మనసు పక్కదారిలో పెడుతుంది. అది లేదు, ఇప్పుడు స్ట్రైట్ అయిపోయింది. మనసు అనేది ప్రక్షాళన చెందుతుంది. లెవెల్ 2లో ప్రత్యేకంగా ఏదైతే శ్రీమద్ భగవద్గీత పారాయణం చెప్తున్నారో, సత్సంగం చేస్తున్నారో, కర్మయోగం నుంచి తీసుకున్నటువంటి సబ్జెక్ట్ స్వామివారు ఒక్కొక్కటి చెప్తా ఉంటే మరి కాన్సన్ట్రేషన్ కుదరాలి అంటే నేను కూర్చోవాలి. నేను ఇంతకుముందు కొంతకాలం అంటే ఇంతకుముందు బాగా మెడిటేషన్ గంటలు కూర్చునేవాళ్ళం, అన్ని కార్యక్రమాలు చేస్తాం. కొంత గ్యాప్ వచ్చిన తర్వాత శరీరం అంతా కూడా కలుషితం అయిపోయింది. సమస్యలు వీటి మీదే ఆగిపోయి శరీరం అంతా కూడా కూర్చునేవాడు కాదు. ఇప్పుడు నేను లెవెల్ 1లో కూడా సరిగా కూర్చోలే. లెవెల్ 1లో కూడా కొంత కూర్చోవాలంటే ఇబ్బంది పడాను. సిట్టింగ్ పద్మాసనం అయ్యాను. ఇప్పుడు లెవెల్ 2 కంప్లీట్ అయిన తర్వాత నేను కూర్చోగలుగుతున్నాను. ఎన్ని గంటలైనా సరే, ఎంత సమయం అయినా సరే కూర్చొని కింద కూర్చోవడం అంటే కూర్చోగలరు, కింద కూర్చొని చేయగలుగుతున్నమాట. ఇది డెవలప్ ఎలా వస్తుందంటే మనసు అంగీకరింపబడాలి, నమ్మాలి. ప్రయాణం యాత్రలో నమ్మాలి. మనం నమ్మి చేస్తే ఏదైనా అవుతుంది. ఈశ్వర సంకల్పం. పరమేశ్వరుడే దగ్గరుండి మనల్ని నడిపిస్తున్నాడు. నేను చేస్తున్నాను అంటే అది కొంత చేస్తాం, అంతా చేయలేం. తర్వాత మనం వెళ్ళిపోవాల్సిందే పక్కకి. నేను కాదు చేస్తుంది, ఈశ్వరుడే నా ముందు, నాలో నుండి నన్ను నడిపిస్తున్నాడు. భక్తుడు భగవంతుడు. భక్తుడు పిలిస్తే భగవంతుడు రావాలి. లెవెల్ 2లోకి వస్తాడు కంపల్సరీ. ఎందుకంటే దాని నిదర్శనాలు ఉన్నాయి. ప్రహ్లాదుడు ఉన్నాడు, మార్కండేయుడు ఉన్నాడు, అన్నమయ్య ఉన్నాడు. ఈ భక్తుల కోసం భగవంతుడే కిందకి దిగి వచ్చాడు. భక్తుడు భగవంతుడు ఒకటే. ఇక్కడ ప్రత్యక్షంగా స్వామివారే అందుకు నిదర్శనం. వేరే వాటిని నేను పోల్చట్ల. ఆయన కూర్చొని శక్తిపాతం ఇస్తుంటే అందరికి శక్తి వస్తుంది. ఎంత వస్తుంది అనే పవరు? ఎంత తీసుకుంటే అంత, ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత. మరి వస్తుందంటే భక్తుడు ఒకటే, నరనారాయణుడు ఒకటే. ఆ విధంగా లెవెల్ 2లో నాకు జ్ఞానాన్ని ప్రసాదించారు. నాకు మొదటి నుంచి డౌట్ ఉండేది, దేవుణ్ణి మనం చేరుకోగలం. దేవుణ్ణి చేరుకోవడం కాదు, దేవుడే మన దగ్గరకు వస్తాడు. దైవానాం మానుష్య రూపేణ. ఇది గతంలో భగవంతుడు ఎక్కడో లేడు, మనిషి రూపంలోనే ఉన్నాడు. మనిషి రూపమే మనిషే దేవుడు, దేవుడే మనిషి. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అనడానికి లెవెల్ 2 నాకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. గతంలో వాటికి ఇప్పటికి తేడా ఏంటంటే
గతంలో మన గురువులు కానీ ఎవరైనా కానీ కూడా 14 లోకాలు, 7 చక్రాలు, ఎడ, పింగళ, సుష్మ నాడులు, సత్వ, రజో, తమో గుణాలు, వీటి మీదే మనం వాటి శ్వాస ఎన్నో ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకం అన్ని మంచిగా చెప్తారు. ఎవరు కూడా దేన్ని చెడుగా చెప్పరు. ఎవరికైనా మనిషికి జీవుడికి ఉపయోగపడేవి. మనం గురువు గారి దగ్గరికి వెళ్ళి మనం ఏది అడుగుతామో అదే ఇస్తారు. మనకి ఏది కావాలి, మనం ఏది కోరుకుంటామో, నా దగ్గరకు వచ్చావు నీకేం కావాలి అని గురువు గారు అడుగుతారు. నాకు ఇది కావాలి, నాకు ఈ పని కావాలి. ఓకే, ఆ పని అవుతుంది, అంతవరకే. ఇక అలా కాదయ్యా, దేవుడే నేను చేరుకోవాలి అని, నాకు భగవంతుడే కావాలి. ఓకే, మార్గం చూపిస్తారు. గురువు జ్ఞానాన్ని, నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని రగిలిచ్చి మార్గం చూపిస్తాడు. అదిగో ఈ రూట్లో పోతే నీకు భగవంతుడు, నువ్వు ఒకటవుతావు, భగవంతుడికి చేరుకోవడానికి భగవంతుడికి నీకు మార్గం చూపిస్తారు అన్నది ఈ లెవెల్ 2లో నేను స్పష్టంగా అనుకున్నాను, తెలుసుకున్నాను. ఆ విధంగా మరి ప్రయాణం నేనే చేయాలి, నేనే సాధించుకోవాలి. ఇక్కడ నేను అన్నదాని దగ్గరే స్టార్ట్ అవుతాను. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అటు నుంచి పరమేశ్వరుడు, జీవ, జగత్, ఆకాశతత్వం ఏదైతే పరమేశ్వరుడు, ఈశ్వరతత్వం, ప్రయాణం, ఎమోషన్స్, భావోద్వేగాలు వచ్చినటువంటి నిర్ణయాలతోనే మనిషి ప్రక్షాళన చెందుతాడు. ఇవన్నీ చెందాలంటే శరీరం ముందు సహకరించాలి. శరీరం సహకరించాలంటే వ్యాధులు పోవాలా. లెవెల్ 1 అదే మనకి. లెవెల్ 1 ఏంటంటే బేస్. నువ్వు ఒక 20 స్టేర్లు కట్టాలన్నా బేస్ ఉండాలి. బేస్ ఏంది? లెవెల్ 1. లెవెల్ 1లో మొత్తం క్లియర్, ఆల్ క్లియర్. లెవెల్ 1 అనేసరికి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లెవెల్ 2కి వచ్చేసరికి నువ్వు కూర్చున్నవాడు లెవెల్ 1లో లెగుస్తాడు, లెవెల్ 2లో. లెవెల్ 1లో లెగిసేవాడు లెవెల్ 2లో పరిగెడతాడు. అది మనలో ఉంటది. మనం ఎంతవరకు ప్రయాణం, మనం ఎంతవరకు చూపించగలం మన దమ్ము అనేది బయటకు వస్తుంది. లెవెల్ 2. లెవెల్ 1లో మీకు ఆ ఛాన్స్ ఇస్తున్నారు స్వామివారు. లెవెల్ 1లో వచ్చేసరికి నిన్ను అసలు అన్ని రకాలుగా ఇద్దరే సంసిద్ధం అనమాట. డోంట్ కేర్, నువ్వు పో, నువ్వు చెయ్యి, పిచ్చే మై హూ, ముందు నువ్వు వెళ్ళు, నీ వెనక నేనున్నా, ప్రయత్నం నీది, ఫలితం నాది. లెవెల్ 1 వచ్చేసరికి నాకు చాలా కాన్ఫిడెంట్. ఇప్పుడు ఒక 2-3 గంటలు కూర్చోవాలనుకోవాలనుకోండి, అన్ని తీపులు వస్తాయి, నొప్పులు వస్తాయి, దృష్టి నొప్పుల మీదకి పోతుంది, కాన్సన్ట్రేషన్ నీకు ఎక్కడ కుదురుతుంది. అది లెవెల్ 1లో వచ్చేసరికి మనకి ఆ బేస్ ఫౌండేషన్, ఆ మూలాధారం అనేది చక్కగా అసలు ఎంతవరకు అంటే, ఓ బిల్డింగ్ కట్టాలన్నా, ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా దానికి హోంవర్క్ బై హార్ట్ అవసరం. అది మనం లెవెల్ 1లో సంసిద్ధం చేసి లెవెల్ 2 నుంచి చూసుకో, నేను ప్రతాపం మీద చూపించు, నువ్వు ఎంతవరకు చేయగలవు, ఎంతవరకు చూపించగలవు, చూపించు అనేది లెవెల్ 2లో నేను తెలుసుకున్నది. కామ క్రోధాలన్నీ కూడా రజోగుణంలో ఉంటే, రజోగుణంలో ఉన్నటువంటి కోరికలు అయితే, కామం అంటే కోరిక, క్రోధాలు, ఇవన్నీ కూడా రజోగుణంలో నుంచి వచ్చాయి. ఇవన్నీ మార్పులు, అన్వేషణ, నీలో నువ్వు సాధించుకోవడం. నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో, నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో ప్రొసీడ్, ముందు పనిలోకి వెళ్తే దాన్ని అధిగమించడం ఎలా అనేది గురువుగారు చెప్తారు. ప్రయాణం అనేది చేస్తే కదా నీకు దారి కనబడుతోంది. నేను ఇక్కడ కూర్చుంటా, నేను వెళ్ళాలంటే అది అయ్యేది కాదు. నడుస్తా ఉంటే మార్గం కనిపిస్తా, ఇటు వెళ్ళాలి, ఇలా ఆ గురువే మార్గనిర్దేశం. లెవెల్ 2లో మరి శ్వాస, మనం ఏదైతే శ్వాసని అధోముఖంగా తీసుకుంటామో ప్రయాణం కూడా అంత సులువుగా ఊర్ధ్వముఖంగా తీసుకుంటే శ్వాసని ఊర్ధ్వముఖం అంటే పైకి తీసుకుంటామో అప్పుడు మనకి ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని తొలగిపోయి, మనం అలా కాకుండా అధోముఖంగా శ్వాసను తీసుకున్నట్టయితే మన ఫలితాలు సాధించలేము. శ్వాసలో కూడా గురువుగారు మనకి తీసుకునేటప్పుడు శ్వాస గురించి కూడా చెప్తారు. దీంట్లో ఇంకా మెలకువలు ఉన్నాయి, అవి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఈ కర్మయోగంలో భగవద్గీతలో తెలుసుకున్నటువంటి నా అనుభవాల్ని
నేను ఎలాగైతే మరి నా ప్రయాణం చేయాలనుకుంటున్నాను, నేను ఎలాగైతే భగవంతుడికి చేరాలనుకుంటున్నాను, లెవెల్ 2లో నాకు నా ఆధ్యాత్మిక మార్గానికి నాలో జ్ఞానాన్ని కలిగించినటువంటి స్వామివారికి, మరి నేను ఇంకా భవిష్యత్తులో నేను ఇంకా ముందుకు సాగటానికి నాకు మార్గనిర్దేశం చేస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.